ఈ ట్రిక్ లో చెప్పేదంతా ఎడ్యుకేషనల్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ పర్పస్ మాత్రమే, ఎవరు మిస్యూజ్ చేయకు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ లవ్వర్ కాల్ హిస్టరీని మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అనేది అంతా మీ మొబైల్లోనే ఈజీగానే తెలుసుకోవచ్చు. వాళ్ళు కాల్ హిస్టరీ మాత్రం కాదు, మీ కాల్ హిస్టరీ కూడా వేరే వాళ్ళు చూడొచ్చు. సో అలా చేసి ఉంటే దాంట్లో నుంచి ఎలా సేఫ్గా ఉండేది అనే దాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనం చెప్పే ట్రిక్ మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో అది ఎలా అని తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ ఉంటే వర్క్ అవుతుందా లేదా వేరేమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. మనం చేసే ట్రిక్కి ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి. ఆ యాప్ లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం చెప్పినట్టు మీ లవ్వర్ కాల్ హిస్టరీని మీ మొబైల్లో ఎలా చూసేది అనే దాన్ని నా మొబైల్ నుంచి మీకు లైవ్గా చేసి చూపించబోతున్నాను. సో దానికి ఫస్ట్ మీ మొబైల్లో మై జియో యాప్ ఉంటే దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి మై జియో అని సెర్చ్ చేస్తే యాప్ వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫ్రంట్ పేజ్ ఇలాగే ఉంటుంది. సో దీంట్లో పైన మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది. దానికి పక్కన స్విచ్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లింక్ న్యూ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మొబైల్ని క్లిక్ చేయండి. తర్వాత మీ లవ్వర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వన్ టైం మాత్రం మీ మొబైల్లో ఎంటర్ చేసుకుంటే చాలు. తర్వాత వాళ్ళు కాల్ హిస్టరీ అంతా మీ మొబైల్లో ఉంటుంది. ఇప్పుడు లింక్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ హిస్టరీని మీ మొబైల్లో చూడాలంటే తిరిగా మై జియో యాప్ని ఓపెన్ చేసి పైన సెర్చ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద మై యూసేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డేటా యూసేజ్ ఉంటుంది, పక్కనే కాల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళు కాల్ హిస్టరీ అంతా మీ మొబైల్లో ఉంటుంది. వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అనేది అంతా మీ మొబైల్లోనే ఇప్పుడు చూసుకోవచ్చు. దీంట్లో లాస్ట్ 20 కాల్ హిస్టరీ మాత్రమే కనపడుతుంది. దీనికి పైన ఇంకా చాలా కాల్ హిస్టరీని చూడాలంటే కింద డూ యూ వాంట్ టు వ్యూ డీటెయిల్ స్టేట్మెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈమెయిల్ స్టేట్మెంట్, వ్యూ స్టేట్మెంట్, డౌన్లోడ్ స్టేట్మెంట్ అని ఉంటుంది. దాంట్లో వ్యూ స్టేట్మెంట్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పైన 7 days, 15 days, 30 days అని ఉంటుంది. దాంట్లో లాస్ట్ 6 months ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 7 daysని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసిన తర్వాత కింద వ్యూ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్స్ యూసేజ్ చార్జెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వాయిస్ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి క్లిక్ హియర్ అనే దాన్ని క్లిక్ చేస్తే చాలు. మీరు సెలెక్ట్ చేసిన డేట్లో ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అనేదంత కాల్ హిస్టరీని మీ మొబైల్లో ఇప్పుడు చూసుకోవచ్చు. సపోజ్ ఈ ట్రిక్ చేసి వేరే వాళ్ళు మీ కాల్ హిస్టరీ అంతా వాళ్ళు చూస్తూ ఉంటే దాంట్లో నుంచి ఎలా సేఫ్గా ఉండాలంటే మీ మొబైల్లో ఫస్ట్ మనం చెప్పినట్టు మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే పైన మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో కింద స్క్రోల్ చేస్తే లాగౌట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆప్షన్స్ లాగౌట్ ఫ్రమ్ దిస్ డివైస్, సెకండ్ ఆప్షన్ లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైసెస్ అని ఉంటుంది. దాంట్లో సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ కాల్ హిస్టరీని వేరే వాళ్ళు మనం చెప్పినట్టు వేరే వాళ్ళు చూసుంటే అది రిమూవ్ అయిపోతుంది. ఈ ట్రిక్ జియో యూజర్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, వేరే వాళ్ళకు ఈ ట్రిక్ వర్క్ అవ్వదు. సపోజ్ మీరు వేరే నెట్వర్క్ ఇప్పుడు ఎయిర్టెల్ యూజ్ చేస్తారంటే మనం చెప్పినట్టు 1 to 1కి మెసేజ్ చేస్తే ఆ కాల్ హిస్టరీని మీరు చూసుకోవచ్చు. దానికి మెసేజ్ సెక్షన్లో 1 to 1ని సెలెక్ట్ చేసి ఈ ప్రీ బిల్ స్పేస్ మంత్ ఏ మంతో ఆ మంత్ని సెలెక్ట్ చేసి స్పేస్ ఇచ్చి మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి 1 to 1కి మెసేజ్ పంపిస్తే చాలు. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మెసేజ్ వచ్చేస్తుంది, ఆ కాల్ హిస్టరీ వచ్చేస్తుంది. తర్వాత మీరు దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. సపోజ్ మీరు ఇంకా వేరే నెట్వర్క్ యూస్ చేస్తారు, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ యూస్ చేస్తారంటే దానికి సపరేట్ ట్రిక్స్ ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే కింద బిఎస్ఎన్ఎల్ లేదా వోడాఫోన్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.